బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాన్స్ మాస్టర్ జానీపై ఇప్పటికే లైంగిక ఆరోపణలపైన కేసు నమోదైంది. తాజాగా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. అయితే ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. హైదరాబాద్ నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే జానీ మాస్టర్ నెల్లూరు చేరుకున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో జానీ ఆచూకీ తెలుసుకున్నారు నార్సింగి పోలీసులు. నెల్లూరు పోలీసులను సంప్రదించి జానీకి సెక్షన్ 41A ప్రకారం నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత విచారణ చేసేయబోతున్నారు. వారం రోజుల్లో కనుక జానీ వచ్చి వివరణ ఇవ్వకపోతే కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. జానీ మాస్టర్ని ఇప్పటికి కేసు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో నెల్లూరుకి హైదరాబాద్ నుంచి జానీ మాస్టర్ పరారైనట్టు తెలుస్తోంది. ఈ పరారైనటువంటి సమాచారం అందుకున్నారు పోలీసులు. దీంతో నెల్లూరు పోలీసులను సంప్రదించి 41A సెక్షన్ ప్రకారంగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ తదుపరి విచారణ కనుక హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. వారం రోజుల్లో వచ్చి వివరణ ఇవ్వాలంటేగా పోలీసులు ఆదేశాల్లో పేర్కొనే అవకాశం ఉంది. మొత్తం మీద జానీ మాస్టర్ అంశం కలకలం రేపుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే మాలీవుడ్లో హేమా కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు ఏ స్థాయిలో అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయో, ఏ స్థాయిలో ఎందరి మీద కేసులు నమోదయ్యో మనం చూసాం. తాజాగా ఆ మీటూ, ఆ హేమా కమిటీ, ఆ మాలీవుడ్ కేసు ఒక్కసారిగా టాలీవుడ్కి మరలిందా అంటే అవుననే సమాధానం తెలుస్తోంది. వరుసగా ఒకరి వెంట ఒకరు అందరూ బయటికి వచ్చి లైంగిక ఆరోపణల కేసుల విషయంలో పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది. నిన్న నటి పూనం కౌర్ కూడా త్రివిక్రమ్ పైన తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంకా మరెందరో కూడా బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అందరూ కూడా అంచనా వేస్తున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా బయట పడతారంటూ కూడా తాజాగా సినిమా ఇండస్ట్రీలో కూడా టాక్ నడుస్తోంది. సో మొత్తం ఈ అంశం చర్చనీయాంశమైన నేపథ్యంలో జానీ మాస్టర్ నెల్లూరుకి పారిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, డాన్స్ మాస్టర్ జానీకి సంబంధించినటువంటి ఆ లైంగిక కేసు వ్యవహారం ఏకంగా నెల్లూరుకు చేరింది. ఆ నెల్లూరు పారిపోయినట్టు తెలుస్తోంది. సో నార్సింగి పోలీసులు ఆయనకు నోటీసులు కూడా జారీ చేయబోతున్నారు. సో ఇటువైపు నుంచి నెల్లూరు పోలీసులు ఎటువంటి స్పందన ఇచ్చారు? నెల్లూరు పోలీసులు జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్టుగా నిర్ధారించారా? ఇప్పుడైతే ఏదైతే రేప్ కేసుకు జానీ మాస్టర్కి అయితే నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ నుంచి పరారై నెల్లూరుకి వెళ్ళాడని తెలుస్తుంది. ఒకవైపు కూడా ఏదైతే జానీ మాస్టర్ ఆచూకీ తెలుసుకొని నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది నార్సింగ్ పోలీసులు. ఇప్పటికే నెల్లూరు పోలీసులు సంప్రదించి మరి నోటీసులు ఇచ్చారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు 41A కింద నోటీసులు, CRPC కింద నోటీసులు ఇచ్చారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఇన్వెస్టిగేషన్ త్వరగా చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా పూర్తిగా 1 వీక్ నుంచి 4 డేస్ వరకు గడువు ఇచ్చారు. ఒకవేళ ఈ విచారణకు రాకపోతే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే కూడా జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద లైంగిక వేధింపుల పైన రేప్ అటెంప్ట్ దాని మీద కూడా తను విక్టిమ్ కేసు పెట్టడం అయితే జరిగింది. అదొకటే కాకుండా సీరియస్ ఎలిగేషన్స్, క్రిమినల్ ఒఫెన్స్ అంటే మత మార్పిడి చేసుకోమంటే లవ్ జియాద్ కింద కూడా దీన్ని పూర్తిగా తీసుకుంటారా ఏంటంటే తెలియాల్సిన విషయం. ఒకవైపు అమ్మాయికి మాత్రం భరోసా సెంటర్కి తరలించారు. నిన్న తరలించిన తర్వాత పూర్తిగా ఎగ్జామినేషన్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే మీటూ అనేది నేను లైంగిక వేధింపులకి ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అంటూ పూర్తిగా సోషల్ మీడియాలో ట్యాగ్ అవ్వడం అయితే జరుగుతుంది. పూర్తిగా ట్రెండింగ్ అంటే వర్క్ ప్లేస్లో మేము సేఫ్గా లేము, బయటనే కాదు వర్క్ ప్లేస్లో కూడా మేము సేఫ్గా లేమంటూ చాలామంది యువతులు కానీ అందరూ కానీ లేడీస్ అందరూ కూడా ప్రస్తుతము సోషల్ మీడియా వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే కూడా హేమా కమిటీ రిపోర్ట్లో సంచలనమైన విషయాలు అయితే బయటకు వచ్చాయి. అనుకున్నట్టు తారల జీవితం చాలా కలర్ఫుల్ ఉండదు. దాని వెనకాల డార్క్ సైడ్, దాని వెనకాల ఒక డార్క్ సైడ్ అనేది కూడా పూర్తిగా చాలా కనిపిస్తూ ఉంటుంది. అంత లగ్జరియస్గా వాళ్ళ లైఫ్ కనిపిస్తుంది కానీ దాని వెనకాల ఉన్న లైంగిక వేధింపులు, దాని వెనకాల ఉన్న హరాస్మెంట్ చాలా ఉంటాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు మలయాళం ఇండస్ట్రీ అంతా షేక్ చేసిన ఈ మీటూ హేమా రిపోర్టు ప్రస్తుతం ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్కి చేరుకుందా అంటే అవునని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే కూడా నిన్న పూర్ణం ఇచ్చిన ట్వీట్ కూడా ఇండైరెక్ట్ ట్వీట్, త్రివిక్రమ్ అయినా సమగ్ర విచారణ చేయాలి, మా అసోసియేషన్కి నేను కంప్లైంట్ ఇచ్చాను, మరి మా అసోసియేషన్ ఎందుకు స్పందించలేదు అనేది కూడా ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్ణం అసలు ఏమిచ్చింది మా అసోసియేషన్కి? త్రివిక్రమ్ మీద లైంగిక వేధింపులు అని ఇచ్చిందా, లేకపోతే ఎవరైనా త్రివిక్రమ్కి వల్ల డ్యామేజ్ అయిందా, లేకపోతే ఎవరి వల్ల తన లైఫ్ డ్యామేజ్ అయిందని కానీ ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు. కేవలం అవకాశం ఉంది.
అక్కడ తన బాధితురాలుగా చెప్తున్నటువంటి వారు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదులో కొన్ని ఆధారాలు కూడా పొందుపరిచినట్టు తెలుస్తోంది. సో జానీ మాస్టర్ని ఎప్పుడు విచారించే అవకాశం ఉంది? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు నోటీసులు జారీ చేశారో ఈ పూర్తిగా కూడా కొంచెం గడువు ఇవ్వడం అయితే జరిగింది. సుమారుగా 4 days నుంచి 1 week లోపలనే స్టేషన్కు రావాలి, విచారణకు హాజరు కావాలి, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ నార్సింగ్ పోలీసులు కోరడం అయితే జరిగింది. ఒకవేళ నేరం రుజువు అయితే 10 ఏళ్ల పైన జైలు శిక్ష అని క్లియర్గా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఫస్ట్ ఎక్కడైతే నెల్లూరుకి సంబంధించిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. నెల్లూరులో ఉన్నాడని తెలిసింది. ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇచ్చిన వెంటనే అతను చెన్నైకి పరారయ్యారని కూడా పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. కానీ మొత్తం మీద చూసుకుంటున్నట్టయితే ఇది చాలా పెద్ద సీరియస్ ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు. జానీ మాస్టర్ కెరియర్ ప్రస్తుతము డేంజర్లో ఉంది. ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీ కెరియరే కానీ పొలిటికల్ కెరియర్లో నిన్న మనం చూసుకుంటే అయితే కూడా జనసేన నుంచి వేటు వేయడం అయితే జరిగింది. జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా దూరంగా ఉండాలి అంటూ వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ముందైనా వెనకనయ్యే గొయ్యే అనే చెప్పొచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు డాన్స్ మాస్టర్స్ కానీ డాన్స్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్స్ అసోసియేషన్ కూడా పూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూడా డాన్సర్ల పక్షాన కూడా వివక్షత చూపించారు. డాన్సర్లని మీటింగ్ల మీద చైర్ ఎత్తేసి కొట్టే ప్రయత్నం చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా నోటీసులు జారీ చేశారు. ఒకవేళ 1 week లోపల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా, పోలీస్ స్టేషన్ రాకపోయినా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద నెల్లూరుకి జానీ మాస్టర్ పారిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు పోలీసులను సంప్రదించారు నార్సింగి పోలీసులు. నెల్లూరుని పోలీసులను సంప్రదించిన తర్వాత ప్రస్తుతం 41A సెక్షన్ కింద జానీకి నోటీసులు ఇచ్చే అవకాశం, తదుపరి విచారణ చేసే అవకాశం. ఒకవేళ వారం రోజుల్లో కనుక జానీ తిరిగి పోలీసుల ముందు హాజరై విచారణకు హాజరు కాకపోతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి నెల్లూరు నుంచి ప్రతినిధి గయాస్ అందుబాటులో ఉన్నారు. ఎస్ గయాస్, నెల్లూరుకు చేరుకున్నారా? జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నారా? పోలీసులు కన్ఫర్మ్ చేశారా నెల్లూరులో ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? మనోజ్, జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదవడం జరిగింది. దీని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే జానీ మాస్టర్ అలాంటి వాడు కాదంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు, అతని శిష్యులు మొత్తం కూడా ఖండించడం జరుగుతుంది. అయితే జానీ మాస్టరు నెల్లూరుకు చేరినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. అయితే వాస్తవంగా మనం వాళ్ళ ఇంటి వద్దే ఉన్నాము. అయితే జానీ మాస్టరు నెల్లూరుకు రాలేదు. బహుశా ఆయన ముంబైలో ఉన్నట్లు మనకు సమాచారము. అయితే ఇక్కడ పోలీసు కూడా సమాచారము ఏం లేదు. అయితే జానీ మాస్టర్ నెల్లూరుకు వచ్చారు. అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర 41A నోటీస్ ఇవ్వడానికి నర్సింగ్ పోలీసులు వచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇది జానీ మాస్టర్ సంబంధించిన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదన్న నేపథ్యంలో కనీసం కుటుంబానికి అందుబాటులో ఉన్నారా? అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు అతనే ఫోన్ చేస్తున్నాడు, ఏదో ఒక సమయంలో ఫోన్ చేస్తున్నాడు. అయితే ఎక్కడ నుంచి ఫోన్ చేస్తుంటదని కూడా తెలియదు. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ శిష్యులు చెప్పడం ఏమిటంటే ముంబైలో ఉన్నారు అని కూడా చెప్పడం జరుగుతుంది. ముంబై లేదా హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద ఎవరిని మాట్లాడొద్దని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఎవరు నోరు మెదపడం లేదు. అయితే కేవలము ప్రస్తుతం చెప్పడం ఏంటంటే జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపు కేసు ఒక అతని కెరియర్ ని దెబ్బతీయడం కోసము ఇది రాజకీయ కోణంలో చూడవచ్చు. దీన్ని ఒక పథకం ప్రకారం జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే జానీ మాస్టర్ ఇంతవరకు నెల్లూరు రావడం కానీ ఏం లేదు. ఆయన నెల్లూరు అందుబాటులో ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదరు, అదే విధంగా వాళ్ళ తల్లి ఇక్కడే ఉన్నారు. అయితే వాళ్ళ కజిన్స్, వాళ్ళ రక్త సంబంధికులు మొత్తము నెల్లూరు వెంకటేశ్వరంలో ఎక్కువ మంది ఉన్నారు. అయితే వీళ్ళంతా జానీ మాస్టరు అలాంటి వ్యక్తి కాదు. జానీ మాస్టరు ఎంతో మందికి సహాయం చేసే వ్యక్తి. ఇంత పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణల విషయంలో కేసు కూడా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఆయన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆయన బంధువులు ఏం చెప్తున్నారు అంటే, అంతా ఊరికే నేను కొట్టిపారేసే విషయం అయితే కాదు, అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఆల్రెడీ తను పోలీసుల ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఎవరైతే ఆ బాధితులు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి అది కూడా రికార్డ్ చేశారు. అంత ఈజీగా కొట్టిపారేయలేం కాబట్టి ఆ కుటుంబీకులు ఏం చెప్తున్నారు? కనీసం జానీ మాస్టర్ ఆచూకీ ఎక్కడుందనే విషయం కూడా ఆ కుటుంబానికి తెలియదంటారా?
మనోజ్, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏందనేది పూర్తి స్థాయిలో తెలియదు. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ముంబై లేదంటే హైదరాబాద్ లో ఉన్నారు. ముంబైలో ఇటీవల కాలంలో నెల్లూరుకు ఒక 10 రోజుల కిందట కూడా నెల్లూరుకు వచ్చి నేరుగా ఆయన చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి ముంబైకి వెళ్ళారు. అక్కడ కొన్ని సినిమాల్లో అక్కడ డ్యాన్స్ చేయిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆయన ముంబైలోనే ఉన్నారని కూడా వీళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. అయితే మరికొంతమంది ఆయన హైదరాబాద్ కు వచ్చేశారు అని కూడా కొంతమంది చెప్తున్నారు. కేవలము వాళ్ళ బంధువులకి ఫోన్లలో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారే తప్ప ఆయన ఎక్కడ ఏంటనేది పూర్తి సమాచారం అయితే లేదు మనది. అంటే ఫోన్ ఇంకా ఆన్లోనే ఉందా? ఫోన్ అంటే పోలీసులు చేసినా కూడా ఎవరు సంప్రదించినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆయన ఏ రకంగా స్పందిస్తున్నారు దీని విషయం పైన? అంటే కనీసం నాకు సంబంధం ఉంది లేదు పోలీసుల ముందు లొంగిపోవాల్సిన అవసరం ఉంటుంది నిజంగా నిజాయితీపరుడు అయితే ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఆ కుటుంబం ఏం చెప్తోంది పారిపోయే విషయం పైన? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది అతని కెరియర్ దెబ్బతీయడం కోసము ఇది కావాలని ఒక పథకం ప్రకారం చేశారంటున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డైరెక్ట్ జానీ మాస్టర్ తో మాట్లాడటం లేదు. అదేవిధంగా వాళ్ళ సతీమణి, అదేవిధంగా లేదంటే ఆయన జానీ మాస్టర్ పిఏతో మాట్లాడుతున్నారు అంటున్నారే తప్ప జానీ మాస్టర్ తో మేము నేరుగా ఎక్కడ మాట్లాడదాం, ఆయన ఎక్కడ ఉండేది కూడా మనకు పూర్తిగా తెలియదు. అయితే జానీ మాస్టరు నిజాయితీగా ఉన్నాడు. ఈ రోజు కాకుండా రేపైనా ఆయన బయటికి వచ్చి అతని నిజాన్ని నిరూపించుకుంటాడని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మనోజ్, అంటే ఇప్పుడు పోలీసులు నేరుగా జానీ కుటుంబానికి నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే జానీకి ఫోన్ సంప్రదించి లేదంటే వారి ద్వారా సమాచారం అందించే అవకాశం ఉందా? చాలా సీరియస్గా వారం రోజుల్లో కనుక ఆయన విచారణకు హాజరు కాకపోయి ఉంటే గనక అరెస్ట్ చేస్తామంటూ కూడా తగు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. అయితే చట్ట ప్రకారం అయితే పోలీసులు హైదరాబాద్ లో వాళ్ళ నివాసం వద్దకు వెళ్ళాలి. వాళ్ళ నివాసంలో లేకుంటే అక్కడ గోడకైనా 41A నోటీసు తగిలించాలి. అదే ఆయన స్వగ్రామమైన నెల్లూరు కాబట్టి నెల్లూరుకు వచ్చి ఇక్కడ కూడా నోటీసు 41 నోటీసు అక్కడ గోడకు తగిలించి వాళ్ళు లేదంటే వాళ్ళ బంధువులకైనా ఇచ్చి వాళ్ళ చేత మళ్ళీ ఇచ్చినట్లు రిసీవింగ్ సంతకం పెట్టించుకుని వెళ్లే అవకాశాలు ఉన్నట్టు ఉన్నాయని కూడా ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది సీనియర్ పోలీసులు అయితే చెప్తున్నారు. మనం రైట్ గయాస్. సో మొత్తం మీద జానీ మాస్టర్ పైన లైంగిక ఆరోపణల పైన కేసు నమోదైంది. సో ఇప్పటికే బాధితురాలి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రేప్ కేసు పైన జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారు. అయితే తాజాగా జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి నెల్లూరు పారిపోయినట్టు తెలుస్తోంది. కానీ మనకున్నటువంటి సమాచారం మేరకు, పక్కా సమాచారం మేరకి నెల్లూరులో జానీ మాస్టర్ లేడట. వారి కుటుంబీకులతో మాత్రమే అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్నారు. ఆయన తన యొక్క బాగోగుల విషయం చెప్తున్నారు. కానీ ఆయన ఎక్కడున్నారనే విషయం మాత్రం కుటుంబానికి కూడా చెప్పడం లేదు. సో తాజాగా ఆయన కుటుంబానికి సంప్రదించినట్టుగా చాలా పకడ్బందీగా తెలుస్తోంది. అయితే నెల్లూరులో ఉన్నారేమనే ఒక అనుమానంతో నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసులను ఆశ్రయించి సెక్షన్ 41A కింద ఆయన నోటీసులు జారీ చేయొచ్చన్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనా కూడా జానీ మాస్టర్ అక్కడ లేడు, ముంబైలో ఉన్నారని కూడా మరొక వార్త ప్రచారంలో ఉంది. మరి జానీ మాస్టర్కి నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారం రోజుల్లో కనుక వివరణ ఇవ్వకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. చాలా సీరియస్ అలిగేషన్ 2 రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. కానీ జానీ మాస్టర్ మాత్రం ఈ విషయాన్ని చాలా తేలిగా కొట్టిపారేస్తున్నట్టుగా కుటుంబీకులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో జానీ మాస్టర్ ఈ వివాదంలో ఇరుక్కోవడంపై మీ అభిప్రాయం ఏంటి?